महाकाली महालक्ष्मी महासरस्वती शक्ति स्वरूपिणी नल्लपदम्मलुदाकारणी बुज्जिनयम्म धन्नुलोन वेल्पुटम्मल मनयम्मल नुंडटियम्म दुर्गमायम्म कृपाभिनिच्युत महत्व कवित्व पठुत्व संपदल्लों श्री मात्रे नमः श्री नल्लपदम्मलुदाभ्यो नमो नमः सर्व ओम
ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులచే మరియు గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ సభ్యులతో కూడుకొని భక్తులు సమర్పించిన కానుకలను ముడుపులను ఈరోజు లెక్కించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు అందరూ పాల్గొనడం జరిగినది. ఓం శ్రీ మాత్రే నమః. బోరెంచ దేవస్థానం నల్లవోషమ్మ ఉత్సవాలు సుమారు 3 నెలల నుంచి 7 వారాలు 8 వారాల నుంచి కొనసాగుకుంటూ వచ్చింది. ఇంతవరకు లెక్కింపు చేస్తే ఉండి భక్తులు వేసిన కానుకలు 8,50,000 చిల్లర అయినాయి. ఆ భక్తులు వేసిన ఆ డబ్బును మరి ఇతర గుడి డెవలప్ కోసము మరి సహకరించి మరి యువసాబు మరి కమిటీ మెంబర్లు ఈ గుడిని దేవస్థానంను మంచిగా చేయగలరని నాదొక మనవి. శ్రీ నల్లపోచమ్మ ఆలయము గ్రామం బోరంచ మండల్ మనూర్ జిల్లా సంగారెడ్డి యొక్క 28 మార్చి 2025 నుండి 26/2025 వరకు వచ్చిన హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారుల సమక్షము మరియు దేవాలయ చైర్మన్ మల్లయ్య మరియు సభ్యుల సమక్షము పోలీసు వారి సమక్షంలో మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ సమక్షంలో ఉండి లెక్కించినది. ఉండి ఆదాయము 8,52,769 రూపాయలు వచ్చింది. ఇటు రూపాయలను దేవస్థానం ఖాతాలో జమ చేయబడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా నిరుద్యోగ సమస్య మీద దృష్టి పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇంటింటికి ఉద్యోగం అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు అన్ని ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసి రిజల్ట్ తీసుకొని వచ్చి డిఎస్సిఎసి అందరికీ సుమారు అన్ని డిపార్ట్మెంట్లో కలిపి 58,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా దాంట్లో భాగంగానే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ టూరిజం రంగాన్ని కూడా ఈ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొని వచ్చి ఆ టూరిజం కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎకో టూరిజం, తర్వాత టెంపుల్ టూరిజం, తర్వాత హెల్త్ టూరిజం అని చెప్పేసి 3 భాగాలుగా విభజించారు. ఈ ఫారెస్ట్లో అక్కడ ఇక్కడ ఎకో టూరిజము, తర్వాత ఎన్నో టెంపుల్స్ ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, దాంట్లో టెంపుల్ టూరిజం అని చెప్పేసి. ముఖ్యంగా మన నియోజకవర్గం నా నియోజకవర్గం నారాయణఖేడ్ నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు ఎడపాయల వనదుర్గమాత టెంపుల్ తర్వాత అత్యధిక భక్తులు వచ్చే టెంపుల్ అంటే మన బోరించ నల్లపోచమ్మ గుడి. ఇది మంజీరా నది ఒడ్డున వెలిసి ఉంది. తర్వాత అక్కడ ఇంకొకటి కూడా సంగమేశ్వర టెంపుల్ అని చెప్పేసి 500 సంవత్సరాల కంటే పురాతనమైన ఒక టెంపుల్ ఉంది. తర్వాత అక్కడ సింగూరు బ్యాక్ వాటర్ కూడా ఉంది. అక్కడ ఎంతో అవకాశాలు ఉన్నాయి టూరిజం డెవలప్ చేయడానికి. కాబట్టి దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ 100 ఎకరాలు ఇంచుమించు మనకు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వ భూమి. ఒక 50 ఎకరాలు వితౌట్ ఎంక్రోచ్మెంట్ అక్కడ ఉంది. కాబట్టి దాన్ని టేకప్ చేసుకొని అక్కడ వసతులు లేవు, ఎవరికంటే వచ్చిన భక్తులకి వసతులు లేవు. కాబట్టి అక్కడ ఒక హరిత ప్లాజా అటువంటిది ఒకటి ప్లాన్ చేసి రిసార్ట్స్కి ప్లాన్ చేసి తర్వాత బోటింగ్ కూడా ప్లాన్ చేయాలి, ఎకో టూరిజం డెవలప్ చేసి డీర్ పార్కు అట్లాంటివి కూడా చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం. మరి దీనికి మా గౌరవ మంత్రివర్యులు టూరిజం శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి ఇది ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరి తర్వాత ముఖ్యంగా మా మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు ఎండోమెంట్ మంత్రివర్యులు గౌరవనీయులు కొండా సురేఖ గారికి కూడా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసినాం. అక్కడ టెంపుల్ డెవలప్ చేసే విధంగా సిజిఎస్ ఫండ్ కింద ఈ పోచమ్మ టెంపుల్కి 50 లక్షలు, తర్వాత రామ్ మందిర్కి ఇక్కడ నారాయణఖేడ్లో ఉన్నటువంటి ప్రముఖ టెంపుల్కి 50 లక్షలు, తర్వాత సిద్ధేశ్వర టెంపుల్కి అక్కడ కూడా కళ్యాణ మండపానికి ఒక 50 లక్షలు అక్కడ కూడా పెట్టడం జరిగింది. ఆ టెంపుల్ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి
తర్వాత బోటింగ్ అవన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తే ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, రెవెన్యూ కూడా వస్తుంది అని చెప్పేసి. అయితే ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్పెషల్ టూరిజం ఏరియాస్ అని గుర్తింపబడ్డ ప్రాజెక్టులను టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది రామప్ప టెంపుల్, తర్వాత ఇది పోచారం అభయారణ్యం అనుకోండి, ఇట్లాంటివి 1000 స్తంభాల గుడి, ఇట్లాంటివన్నీ నోటిఫైడ్ టూరిజం ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ కుంతాల ఫాల్స్ అటువంటి వాటి మీద దృష్టి పెట్టి స్పెషల్ టూరిజం ఏరియాస్ అని రికగ్నైజ్ చేసిండ్రు. వాటిని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ తెలంగాణలోని ఎక్కడెక్కడ ప్రతి నియోజకవర్గంలోని ఏదైతే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి స్కోప్ ఉందో వాటన్నిటి కూడా బడ్జెట్ కేటాయించి, ఒకవేళ ఎక్కువ బడ్జెట్ అవసరం పడితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా ఎవరైనా ముందుకొస్తే వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందించి ఇవన్నీ ప్రాజెక్టులు టేకప్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, హైదరాబాద్ నుండి ఎక్కడెక్కడో పోతూ ఉన్నారు. ఇది హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ నియోజకవర్గం కేవలం 120 కిలోమీటర్ల దూరంలో మట్టుకే ఉంటుంది. మరి ఇక్కడ మాంజాకు డెప్త్ ఎక్కువ ఉంది, బోరించే దగ్గర. అక్కడ ఎప్పుడు కూడా బోటింగ్కు చాలా మంచి ఆస్కారం ఉంది. ఈ టెంపుల్ని డెవలప్ చేసి తర్వాత అక్కడ హరిత ప్లాజా, రిసార్ట్స్ అట్లాంటివి డెవలప్ చేస్తే ఖచ్చితంగా టూరిస్ట్ను ఆకర్షించే విధంగా కృషి చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ సింగూర్ ప్రాజెక్టులో ఒక ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది. అక్కడ ఆ సింగూర్ ప్రాజెక్ట్ కింద కూడా దాన్ని కూడా స్పెషల్ టూరిజం ఏరియా కింద రికగ్నైజ్ చేసిండ్రు. అది కాకుండా దీనికి బ్యాక్ వాటర్ అనేది అయితే ఉందో ఈ నారాయణఖేడ్ నియోజకవర్గానికి టెంపుల్ టూరిజంలో ఆలయాల అభివృద్ధి, ఎకో టూరిజంలో ఫారెస్ట్లు, అర్బన్ పార్కులు కింద డెవలప్ చేయాలని చెప్పేసి అందరూ పాజిటివ్గా స్పందించారు. మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు పాజిటివ్గా స్పందించారు. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోయాను. తర్వాత కొండా సురేఖ గారు ఎండోమెంట్ మినిస్టర్, వారు కూడా పాజిటివ్గా స్పందించారు. కాకపోతే మీకు అందరికీ తెలుసు, ఈ బడ్జెట్ మనకు 700 లక్షల కోట్ల అప్పు ఉండడం వలన ఏ డిపార్ట్మెంట్కైనా కూడా బడ్జెట్ కొడుతుంది. దీంట్లో కూడా మళ్ళీ బడ్జెట్ అయినా కూడా గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డ ఈ టూరిజం రంగానికి కూడా డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. మేము కూడా నా తరఫున నేను కూడా చాలా ప్రయత్నించి బడ్జెట్ సాధించి దీన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తానని చెప్పేసి చెప్తాము. దాన్ని డిపెండ్ ఫస్ట్ మనం ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ పోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అక్కడ భక్తులకి వసతులు కల్పించాలి. ఫస్ట్ ఉండడానికి సౌకర్యం, హరిత ప్లాజా అనుకున్నాం ఒక హోటలు అట్లాంటిది. తర్వాత బోటింగ్ గురించి ఎంత అవుతుందో దానికి కూడా ఎస్టిమేట్ కాస్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 50 నుంచి 100 కోట్ల మధ్యన కూడా అవసరం పడుతుంది ఒకవేళ పెద్ద ఎత్తున చేయాలంటే. మినిమం చేయాలంటే కూడా మనకు ఒక 20-25 కోట్ల రూపాయలతోనే మనం అన్నీ సమకూర్చుకొని ఒక ఫస్ట్ ఫేజ్లో ఇవన్నీ కూడా చేసుకోగలుగుతామని చెప్పేసి మా ప్రభుత్వం. దీంట్లో ఇంకోటి ఏముందంటే ఇక్కడ మనకు నారాయణఖేడ్కి దగ్గర కూడా ఒక జూకల్ శివార్లో పార్క్ ఉంది. ఆ పార్క్ సుమారు 300 ఎకరాలు ఉంది. దాంట్లో కూడా మనము ఎకో టూరిజం కింద అర్బన్ ఫారెస్ట్ పార్క్ అనే కాన్సెప్ట్తోని హైదరాబాద్లో కూడా డెవలప్ చేసిండ్రు. ఇక్కడ కూడా దాన్ని ప్రతిపాదనలు పంపడం జరిగింది 3 కోట్ల రూపాయలతోని. 5 కోట్ల 6 కోట్ల అవసరం పడుతుంది మొత్తం ఎస్టిమేట్ చేపిస్తే. దాంట్లో వాటర్ బాడీస్, ఆర్టిఫిషియల్ లేక్స్, వాకింగ్ ట్రాక్, తర్వాత అడ్వెంచరస్ గేమ్స్, ఇట్లాంటివన్నీ కూడా ఇంకా వివిధ రకాల గేమ్స్, అట్లా చిల్డ్రన్స్ పార్క్, ప్లే పార్క్ అట్లాంటివన్నీ కూడా ఒక ప్లాన్తో పాటు డెవలప్ చేయాలని చెప్పేసి దానికి కూడా పాజిటివ్గా స్పందించిండ్రు. దానికి హరిత నిధి కింద 3 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పెట్టినాం. అది శాంక్షన్ స్టేజ్లో ఉంది అని చెప్పేసి కూడా చెప్తాం. రోడ్లే చాలా అధ్వానంగా ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ లేదు. కానీ పోచమ్మకు సంబంధించి ఇక్కడ రుద్రారు, తర్వాత దూదగొండ మీద మనకు మొన్ననే ఫౌండేషన్ పెట్టడం జరిగింది. ఆ బీటీ రెన్యువల్ PMGSYలో అది చేయడం జరుగుతుంది. తర్వాత అన్ని రోడ్లు కూడా ఇక్కడ లింగంపల్లి నుండి బోరించ, తర్వాత నారాయణఖేడ్ నుండి పంచగాం మీదుగా తుమ్నూరు మీదుగా బోరించ వరకు ఇవన్నీ కూడా డబుల్ రోడ్ చేయాలని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. అదే ఇప్పుడు మనకు అక్కడ స్కోప్ ఏముందంటే ఇప్పుడు మన బయట నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తుల తాకిడి ఉంది. ఇక్కడ 3 స్టేట్ల నుండి భక్తుల తాకిడి ఉంది. ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఎక్కువ మట్టుకైతే సండేలు, ట్యూస్డేలు ఎక్కువగా ఉంటుంది రష్.
తర్వాత ఈ జాతర పీరియడ్లో ఈ 6 వారాలు ఏదైతే ఉంటుందో అప్పుడు మొత్తం 5,000 నుంచి 10,000 వరకు కూడా ఒక్కొక్క జాతరకి వారానికి పబ్లిక్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్కోప్ అంటే మనకి ఒక హోటల్కి, తర్వాత కాటేజెస్కి, డిఫరెంట్ కాటేజెస్కి, తర్వాత అక్కడ బోటింగ్కి, బ్యాక్ వాటర్ ఉంది కాబట్టి బోటింగ్కి, తర్వాత వాటర్ గేమ్స్కి, తర్వాత ఎకో పార్క్స్కి, ఇవన్నిటికీ కూడా స్కోప్ ఉంది అక్కడ. కాబట్టి ఇవన్నీ జూ పార్క్ అంటే డీర్ పార్క్ అక్కడ, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు రైతులందరూ మా పంటలు పాడు చేస్తూ ఉన్నాయి వచ్చే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి వాటిని ఒక దగ్గర బంధించి డీర్ పార్క్ లాగా అట్లా దానికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి అవసరం ఉంటుంది. ఒకవేళ ముందు ఫ్యూచర్లో అదే సాధ్యమైతే మనం, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ రావాలని చెప్పినారు. మరి సాధ్యాసాధ్యాలు కూడా చూడాలి మనము. ఊరికే వాటిని బంధించి ఫ్రీగా తిరిగే వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి వాటికి ఫుడ్ కరెక్ట్ లేకుండా ఏం కరెక్ట్ లేకుండా ఉంటే కూడా మరి చనిపోయి వారికి డిస్టర్బ్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎంత మట్టుకు అయితే అంత మట్టుకు మ్యాక్సిమం ఫెన్సింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. లేకుంటే టోటల్ ఫెన్సింగ్ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్కి మొత్తం ఫెన్సింగ్ చేసి వీటన్నింటినీ దాంట్లో ఫ్రీగా వదిలిపెట్టాలి. వాటర్ బాడీస్, ఆర్టిఫిషియల్ వాటర్ బాడీస్ క్రియేట్ చేయాలి, వాటికి అవసరమైన సదుపాయాలు సమకూర్చాలి. ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ అయితే ఇది కానీ బేసిక్ స్ట్రక్చర్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ముందు దాని గురించి ఆలోచిస్తాం. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.